హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రభాస్ గారికి ఒక న్యాయం, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంకో న్యాయమా? మనందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అనగానే సినిమా. సో అదే విధంగా ఈ సంక్రాంతికి 5 స్ట్రేట్ తెలుగు మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. అందులో భాగంగా మొదటిగా రాజాసాబ్ మూవీ అయితే ఆల్రెడీ వచ్చేసింది థియేటర్లోకి, సందడి అయితే చేస్తుంది. సో దీని వెంటనే మనశంకర వరప్రసాద్ మూవీ రాబోతుంది. ఆ తర్వాత భరతమాశ్రీనకులు విజ్ఞప్తి అని మూవీ రాబోతుంది. ఆ తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత నాడి నారి నర్మమురారి, ఇలా 5 మూవీస్ అయితే రిలీజ్ అవబోతుంది. అందులో భాగంగానే రాజాసాబ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ మధ్య కాలంలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించిన సినిమా భారీ హైప్ అయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క హీరోకి ప్రీమియర్స్ ఉంటున్నాయి, టికెట్ హైక్ అనేది ఉంటుంది. సో రాజాసాబ్ మూవీ కూడా 2 తెలుగు రాష్ట్రాలలో, ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, ప్రీమియర్స్ కోసము టికెట్ ప్రైజెస్ హైక్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికైతే పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్స్ వచ్చేసి 800 రూపీస్ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా 1 వీక్ వరకు టికెట్ ప్రైజెస్ 50 రూపీస్ వచ్చేసి, సింగిల్ స్క్రీన్స్ 100 రూపీస్ వచ్చేసి మల్టీప్లెక్స్ లకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డే రన్ అయింది. ఇటు తెలంగాణలో ఏమైంది, ప్రీమియర్స్ ఏదైతే 8th రోజు వచ్చేసి ఇక్కడ అప్లై చేయడం జరిగింది. దాదాపు 11-11:30 వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్రూవ్ అయితే రాలేదు. సో ఆ తర్వాత ఇది కోర్టులో ఉండే. సో ఆ తర్వాత రాత్రి 11:30 టైంలో ఎలాంటి ప్రైజెస్ హైక్ అయితే ఇవ్వకుండా ప్రీమియర్స్ కి సింగిల్ స్క్రీన్స్ అయితే 100, మల్టీప్లెక్స్ లో అయితే 150 చెప్పున, ఆ టైంకి 300 రూపాయలు చెప్పున ఆ రోజు రాత్రి దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సరే, మంచి విషయమే, ప్రజల నుంచి దోపిడీ అయితే తగ్గింది. సో ఇలాంటి మంచి పరిణామం జరగడము మంచిదే అని చెప్పి ప్రజలంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే 2 రోజులు తిరగక ముందే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ మూవీకి టికెట్ ప్రైజెస్ కి తెలంగాణ ప్రభుత్వం అప్రూవ్ అయితే ఇచ్చేసింది. ప్రీమియర్స్ వచ్చేసి 600 నుంచి 800 రూపీస్ ప్రీమియర్స్ కి. అండ్ ఆ తర్వాత 1 వీక్ వరకు టికెట్ ప్రైజెస్ 50 వచ్చేసి సింగిల్ స్క్రీన్ అంటున్నారు. సో అది 100 అయిపోద్ది ఆటోమేటిక్ గా. మల్టీప్లెక్స్ లో వచ్చేసి 100 అంటున్నారు, అది ఆటోమేటిక్ గా 150 అయితే అయిపోతుంది. ఇది 1 వీక్ వరకు ఉండబోతుంది. సో కాదు, నాకు అర్థం కాదు, అటు ప్రభాస్ గారి మూవీ, సో దానికి పర్మిషన్ ఇవ్వలేదు. సరే, మంచి పని. పర్మిషన్ ఇవ్వకపోవడము, ప్రజల సొమ్ము దోచుకోకుండా ఆపడం అనేది మంచి పని. మరి చిరంజీవి గారికి మరి ఎట్లా వర్తించింది నాకు అర్థం కాదు. మరి అటు హరిహర వీరమల్లప్పుడు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్, ఇటు ఓజీ మూవీకి పర్మిషన్ ఇచ్చింది, మరి చిరంజీవి గారి మూవీకి ఇచ్చింది. మరి ప్రభాస్ గారి మూవీ మరి ఏం చేసింది? అంటే ప్రభాస్ గారికి ఒక న్యాయము, చిరంజీవి గారికి ఇంకో న్యాయమా? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మూవీ పైన మేకర్స్ కి ఎక్కువ నమ్మకం లేనట్టున్నది. అంటే వైఖరి ఏంటి తెలుగు రాష్ట్రాలలో? ఇటు తెలంగాణ ఒక సినిమాకి పర్మిషన్ ఇచ్చి ఇంకో సినిమాకి ఇవ్వకపోవడం అనేది తప్పు కదా. ఇస్తే రెండింటికి ఇవ్వండి, ఇవ్వకపోతే రెండింటికి ఇవ్వకండి. అసలు ప్రీమియర్ షోనే పెట్టకండి. దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. సరే, ఫ్యాన్స్ గా ఒక్కరోజు చూస్తారేమో, తెల్లారి నుంచి చూసేది పబ్లికే కదా. ఫ్యాన్స్ కూడా డబ్బులు ఎందుకు నష్టం చేస్తారు? మరి ఒక హీరోకి ఒకలా, ఇంకో హీరోకి ఇంకోలా ఎందుకు? మరి ద్వంద్వ వైఖరి ఎందుకు కదా? అంటే నాకు తెలిసి ప్రీమియర్స్ మొరబెట్టుకున్నారేమో తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. సో మరి సినిమా ట్రైలర్ కి ఆల్రెడీ బ్యాక్ ఫైర్ అయింది. దాని నుంచి నెగిటివిటీ, ట్రోలింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. సో ఎంత దన్నుకుంటే అంత ప్రీమియర్స్ ద్వారా, ఫస్ట్ డే కలెక్షన్ ద్వారా దన్నుకుంటే సేఫ్ అవుతామని చెప్పి మూవీ టీం ఉందో ఏమో నాకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంకో వైఖరిని పట్టుకున్నారు, ఇంకో స్టెప్ అయితే తీసుకొచ్చిళ్ళు. అది ఏంటంటే, మూవీకి రివ్యూస్ ఏదైతే బుక్ మై షోలో మూవీ చూసిన తర్వాత మనము రివ్యూస్ ఇస్తాం కదా, రేటింగ్ ఇస్తాం కదా, 1 రేటింగ్, 2 రేటింగ్, 10 రేటింగ్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది. సో అలా రివ్యూ ఇవ్వకుండా ఇవాళ కొత్త రూల్ ని తీసుకొచ్చింది మనశంకర వరప్రసాద్ మూవీ. ఇది కోర్టులో అప్లై చేసి ఈ రివ్యూస్ ని బ్యాన్ చేసింది. అంటే అంత భయం ఎందుకు? మూవీ పైన నమ్మకం ఎవరో నెగిటివ్ చేస్తారంటే ఎవరెందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. మూవీ బాగుంటే ఎంతమంది నెగిటివ్ చేసినా మూవీ ఆడుద్ది. అంతెందుకు, ఇది ఏ మూవీ, అఖండ 2 తాండవం మూవీకి పని కట్టుకొని నెగిటివ్ రివ్యూస్ చాలా వచ్చినాయి. సరే, మూవీ ఎలా ఉందా ఏంటనేది పక్కన పెడదాం. మౌత్ పబ్లిసిటీతోని ఆ మూవీ 25 days సక్సెస్ఫుల్ గా రన్ అయింది. దాన్ని ఆపగలిగిన ఇంకే మూవీ అయినా కూడా ఇన్ని బ్యాడ్ రివ్యూస్ వస్తే, ఇంత సోషల్ మీడియాలో ఇంత బ్యాక్ ఫైర్ అయిన తర్వాత ఆ మూవీ ఫస్ట్ వీకెండ్ కే దుకాణం సర్దేయాల్సిందే.
కానీ అలా జరగలేదు. 25 days నడిచింది. అంటే మౌత్ పబ్లిసిటీ పైన పబ్లిక్ గా హోప్ ఉన్నది. సో ఆ విధంగా నడుస్తుంది సినిమా. మీరు ఎందుకు మరి భయపడి ఆ బుక్ మై షో నుంచి ఆ రేటింగ్స్ కోసము దాన్ని బంద్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ భయపడ్డట్టే కదా చిరంజీవి గారు కానివ్వండి, మనశంకర వరప్రసాద్ టీం కానివ్వండి, భయపడ్డట్టేగా. ఎందుకు భయపడతారు? సినిమాలో కంటెంట్ లేకపోతేనో, సినిమాలో విషయం లేకపోతేనో భయపడడం అనేది జరుగుతుంది. నేను అది ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా, చూడండి. సో దీనికి మనము రివ్యూ కానీ రేటింగ్ కానీ అంటే బుక్ మై షోలో ఇవ్వలేము. మీరు బుక్ మై షోలో క్లోజ్ చేస్తారేమో. సినిమా పడ్డ కాసేపటికే రివ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని ఆపగలుగుతారా? ఆపలేరు కదా. సో మరి అక్కడ నెగిటివ్ అయితే ఏం చేస్తారు? సినిమా బాగాలేకపోతే ఆటోమేటిక్గా నెగిటివ్ రివ్యూ వస్తుంది, తట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు. మీ విషయంలో అంతే కదా. టికెట్ ని హైక్ చేసుకుని వీళ్ళు మాకుంది, ఆ ప్రోడక్ట్ ని మేము రెడీ చేసినాం, సో దాన్ని మేము ఎంతకైనా అమ్ముకుంటామని చెప్పి మీకు అన్నప్పుడు, ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసినప్పుడు అది బాగుందా బాగాలేదా అని చెప్పి స్వాతంత్రం కూడా ప్రేక్షకులకు ఉంటుంది. అది బాగాలేదంటే మీ దుకాణం సర్దేయాలి. సో మరి దాన్ని ఎవరేం చేయగలుగుతారు? మీరు తీయడమే మంచి ప్రోడక్ట్ తీయండి, దాన్ని ఎవరు పేరు పెట్టరు. అంత భయం ఎందుకు? నాకు అదే అర్థం కాలేదు. సో ఈ రోజే నేను చూసా అది. సో మనశంకర వరప్రసాద్ మూవీ అయితే విపరీతంగా మూవీ టీం భయపడుతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ప్రీమియర్ టికెట్స్ కి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ద్వంద్వ వైఖరితోని అటు రాజాసాబ్ కి ఇవ్వకుండా ఇటు మనశంకర వరప్రసాద్ కి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈ రేటింగ్స్ ఏదైతే బుక్ మై షోలో ఉండే వాటికి భయపడి ఆ రేటింగ్ ని, ఆ చాట్ బాక్స్ ని క్లోజ్ చేయడం జరిగింది మనశంకర వరప్రసాద్ టీం కోర్టుని ఆశ్రయించి. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే సినిమాలో దమ్ము లేనప్పుడే ఇలాంటి 100 ప్రయత్నాలు జరుగుతాయి. సినిమా మీద దమ్ము ఉంటే, సినిమా పైన నమ్మకం ఉంటే ఇలాంటి పనులు చేయరెవరు. నాకైతే అదే అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు అనగనగా ఒక రాజు అని చెప్పి నవీన్ పోలిశెట్టి గారిది అండ్ మీనాక్షి చౌదరి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ నేను చూడడం జరిగింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ మధ్య కాలంలో మనము అన్ని మూవీస్ పైన అంటే ట్రైలర్స్ రాగానే దానిపైన రివ్యూ అయితే చేస్తున్నాము. బట్ ఎందుకో నేను చూడలేదు, ఫస్ట్ ఈ ట్రైలర్ వచ్చినప్పుడు చూడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఇవాళనే చూసి ఆ ట్రైలర్ నాకు చాలా నచ్చింది, విపరీతంగా నచ్చింది. అంటే మనశంకర వరప్రసాద్ కానివ్వండి, భరతమహా శ్రేణులకు విజ్ఞప్తి కానివ్వండి, 2 మూవీస్లలో జానర్ ఫ్యామిలీ జానర్, ఎంటర్టైన్మెంట్ జానర్. సో దానికి సంబంధించి కామెడీని ట్రై చేస్తారు, ఆర్గానిక్ గా ఉండదు, ఏదో ఆర్టిఫిషియల్ గా ట్రై చేస్తున్నారు రెండిట్లో కూడా. అక్కడ వింటేజ్ చిరంజీవి గారు అని చెప్పి, ఇక్కడ వింటేజ్ రవితేజ గారు అని చెప్పి. సరే వింటేజ్ రవితేజ గారు కాదు కానీ రొటీన్ ఫార్మాట్ లో రవితేజ గారి మూవీ, ఇటు వింటేజ్ చిరంజీవి గారు అని చెప్పి ఒక 10 సినిమాలు ఏవైతే చిరంజీవి గారి 10 సినిమాలు ఉంటాయో అవన్నీ ఇక్కడ ట్రై చేసి పడేసాను. సో అవన్నీ మనం చూసాం. మనకి ఏంటంటే ఆర్గానిక్ గా ఉండాలి, కామెడీ అయినా ఇంకేదైనా. సో ఈ ట్రైలర్ అయితే నాకు కామెడీ బాగా నచ్చింది, చాలా ఆర్గానిక్ గా అనిపించింది. సో మీలో ఎంతమంది ఈ అనగనగా ఒక రాజు ట్రైలర్ అయితే చూసిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ సంక్రాంతికి విన్నర్ నేనైతే అదే అనుకుంటున్నా. ఆల్రెడీ రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది, రాజాసాబ్ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అంచనాలకు తగ్గట్టుగా రాజాసాబ్ మూవీ అయితే లేదు, ఇదైతే ఓపెన్ ఫ్యాక్ట్. ఒక సినిమాని తొక్కాలని, ఒక సినిమాని లేపాలని చెప్పి మనం ఏం ప్రయత్నం చేయము. ఎవరు వేరే వాళ్ళు చేస్తారు ఆ ప్రయత్నాలు, ఒక సినిమాని తొక్కాలని చెప్పి వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ మనం చెయ్యం. సో మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ అనేవి ఉంటాయి. సో అనగనగా ఒక రాజు అయితే నాకు ట్రైలర్ నచ్చింది. ఇటు భరతమహా శ్రేణులకు విజ్ఞప్తి ట్రైలర్ చూశాను నేను, నాకు కంప్లీట్ గా నచ్చలేదు, దానిపైన కూడా రివ్యూ చేశాం మనం. సో నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ ఉన్నా, ఎలాంటి ఫిల్మీ న్యూస్ ఉన్నా మన ఛానల్లో మనం చేద్దాము. అవసరమైతే ఈ అనగనగా ఒక రాజు ట్రైలరే మన ఛానల్లో రియాక్షన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో మీకు ఎంతమంది చూడాలని అనుకుంటుందో ప్లీజ్ మీరు మాత్రము దాని గురించి అనగనగా ఒక రాజు పైన కూడా ఒక వీడియో తీయండి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా తీయడానికి ట్రై చేస్తా. మీరు మాత్రం మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పైన హైప్ ఆప్షన్ ఉంది, హైప్ కూడా చేయండి. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ని, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇంతగా ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.